शुद्धात्मनीयं समर्पयामि नमस्करोमि स्वामी చూపించి మీరు తీసుకోండి హారతి కండ కట్టుకొని కింద వేసేయండి మళ్ళీ పూలు అక్షంతలు చేతిలో పట్టుకోండి अथा श्रीरमा सत्यनारायण देवता पंचमोध्याय प्रारंभ मल्ली पूलू अक्षंतल చేతిలో పట్టుకోండి చివరి కథ ప్రారంభమవుతున్నది అభాన్యస్వం ప్రవక్ష్యామి శృణధ్వం రజత్తమః ఆసేతుంగధ్వజో రాజా ప్రజాపాలకదత్పరః శ్రద్ధగా వింటున్న శౌనకాదిములకు మరో గాథను సూత మహర్షి చెప్పసాగను. ఓ శౌనకాదిములారా, పూర్వం తుంగధ్వజుడనే రాజు ఒకసారి వేటకు అడవిలో బయలుదేరాడు. అడవిలో జంతువులని వేటాడుచు కొంత దూరములకు పోయాక అలసటకు గురయి ఒక మారేడు చెట్టున విశ్రమించాడు. అదే సమయంలో కొందరు గోపబాలులు కడు శ్రద్ధాభక్తులతో అక్కడే సత్యదేవ వ్రతం చేసుకుంటున్నారు. రాజు ఆ దృశ్యమును చూశాడు. కానీ తాను మహారాజుని వారి వద్దకు వెళ్ళినచో అది రాజసభకు కూడదని అహంకారంతో అక్కడ నుండి నివ్వలేదు. గోపబాలుడు శ్రద్ధతో వ్రతం పూర్తి చేసుకొని ఆ ప్రసాదము రాజుకు కూడా ఇయ్యగా తాను సామాన్యులు చేసిన పూజా ప్రసాదము స్వీకరించుడయా అని అహంకరించి ఆ ప్రసాదం అక్కడే విడిచి వెళ్ళను. అంటే అతనికి తన వ్రత మహత్యం తెలుపజేయాలనిచ్చినది. కోటకు చేరిన రాజు తన నూరుగురు కుమారులు మృతి చెందినట్టుగా రాజ్యమంతయు శత్రురాజు వశమైనట్లుగా గొప్ప మాయాక్రమించినది. రాజుకు కూడా అహం అణిగినది. తన పతనానికి కారణము గోపబాలునిచ్చిన దైవ ప్రసాదము తాము స్వీకరించకపోవడమని తెలిసినది. తన భేదం పాటించడం వలనే శ్రీవారి ఆగ్రహానికి తాను గురి అయ్యాన్ని గ్రహించి వెంటనే అడవికి పోయి అక్కడ గోపబాలుని కలిసి క్షమార్పణ వేడుకొని యథావిధిగా వారందరితో కలిసి సత్యదేవ వ్రతం ఆచరించాడు. పిమ్మట భక్తితో ప్రసాదము స్వీకరించాడు. అతను కోటకు చేరుకుంటున్న వేళ అతని నూరుగురు కుమారులు హాయిగా బ్రతికే ఉన్నారు. రాజ్యంలో కూడా ఏ విధమైన అరాజక పరిస్థితి లేదు. ఇదంతా సత్యదేవుని పరీక్ష అని గ్రహించిన రాజు ప్రతి మాసం క్రమం తప్పకుండా సత్యదేవ వ్రతం ఆచరిస్తూ ఇహాంతో అశేషులను అనుభవించి అంత్యంలో స్వామిలో ఐక్యమైనాడు. ఎవరైతే ఈ వ్రతమును ఆచరిస్తున్న గాని కథను విన్నగాని వ్రతమును చూచిన గాని సత్యదేవుని అనుగ్రహం వలన వారికి సర్వ కష్టములు తొలగిపోయి భాగ్యవంతులై సమస్త సుఖములు అనుభవించి అంత్యములో స్వామిలో ఐక్యమైదురు. ఇదే శ్రీ స్కాంద పురాణే రేవాకాండే పంచమోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ భగవానికి సత్యనారాయణ భగవానికి ఒకసారి గట్టి చెప్పాలి. సత్యనారాయణ భగవానికి. పసుపు కుంకుమ అక్షంతలు వేయండి కలశం పైన పటం మీద విగ్రహం దగ్గర. ముగ్గు పైన పెట్టిన ప్రసాదం అంటే మీ దగ్గర ఇంకేమైనా పండ్లు ఉంటే పండ్లు పెట్టండి. మంగళహారతి పక్కన పెట్టుకోండి. 5 కథలకి 5వ హారతి ఇంకా కాలేదు. నైవేద్యం పెట్టి 5వ హారతి ఇచ్చిన తర్వాత లేచి మళ్ళీ పెద్ద హారతి ఉంటుంది. చెప్తాను. నైవేద్యం పెట్టిన నైవేద్యం పైన కొబ్బరికాయ పైన నీళ్లు చల్లండి. ఓం ప్రాణ 5 సార్లు స్వామివారికి చూపండి. ప్రాణాపానం వ్యానో దాన సమాన. ఇచ్చేసేయండి. మీ దగ్గర ఏమైనా పండ్లు కనిపిస్తుంటే ఇది ఇచ్చేసేయండి. కర్పూరం వెలిగియండి 2 బిళ్ళలు.
2 బిళ్ళలు కర్పూరం కొట్టినేయండి పెట్టాము దాంట్లో కలిపే చుట్టూ నీళ్లు చూసి కాంపౌండ్ చూసేయండి. నీరాజనాస్తే ఉదాహరణీయం సమర్పయామి నమస్కారామి హస్తే రక్షాం ధారయామి. కళ్ళు కట్టుకొని కింద పెట్టేసేయండి. ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉండండి. అందరూ హారతికి నమస్కారం చేసుకోండి. అదా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మంగళ నీరాజనమో. మా అందరూ కూడా మంగళారతి ఉంటే మంగళారతి వెలిగియండి, లేదా కర్పూరంతో హారతి వెలిగియండి. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్యో సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ సత్యనారాయణే సేవపురారమ్మ మనసార స్వామిని కొలసి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణే సేవపురారమ్మ మనసార స్వామిని కొలసి హారతులీరమ్మ. స్వామిని పూజించే చేతులనా ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులనా కనకథ వింటే ఎవ్వరినైనా జన్మధరించునగా. శ్రీ సత్యనారాయణే సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవము. శ్రీ సత్యనారాయణే సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా, స్వామిని మదిలోనే కోవెల పెడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు నిమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణే
सत्यनारायण भगवान की लक्ष्मी वेंकटेश भगवान की అందరూ ఒకసారి హారతి పైకి చూపిస్తారు నమస్కారం చేయండి హస్తే రక్షాంధారయామి నమస్కరోమి అమ్మా ఉంటామ్మా నువ్వు కొంచెం ఆగు హారతి తీసుకున్న తర్వాత పువ్వులు అక్షతలు చేతులు పట్టుకోండి మంత్ర పుష్పం నిల్చోనే పువ్వులు అక్షతలు పట్టుకోండి హారతి తీసుకున్నాక పట్టుకోండి హారతి తీసుకున్నాక పువ్వులు అక్షతలు పట్టుకోండి హారతి తీసుకున్న తర్వాత పూల చక్రాత్మ విద్వాన్ పదశస్త్రస్త్ర తమేవ విద్వాన్ పదశోపది నాణ్యపద్ధాయనావిద్యతే సహస్రశీలకం దేవం విశ్వాసం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వపరమాన్ నిత్యం విశ్వన్నారాయణగోహరం విశ్వమేవేదం పరశత్తం విశ్వోపరీవతి పదం విశ్వస్యాత్మేశ్వరకోశాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాత్మేయం విశ్వాత్మానం పరాయణం नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्मतत्त्वं नारायण परः नारायण परो ध्यानाध्यानं नारायण परः यज्जगत् सर्वं दृश्यते श्रोयते वा अन्तर्बहिष्ठं सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविमो समुद्रेऽन्तं विश्वजम्भुवं पद्मकोशप्रतीकाशिमो हृदयं शान्तधोमगम् अधाविद्याविदस्यान्ते सप्तनगोशनाभिर्विलम्बत्यागोचसन्निभम् तस्यान्ते सुशिरगोषोष्मन् तस्मै सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाक्षरविश्वदोङ्गः स्तोत्रभुग्भरन् निष्कन्नाहारमधुरः तिर्यगोद्रोणश्चायि लक्ष्मयस्तस्य सन्तता सन्तामयति स्वं देहमामातनमस्तकः तस्य मध्ये वन्यजिघा अनीयोर्भाग्यवस्त्रः नीलदायमध्यस्तात् विद्युल्लेखे उभास्मरः देवानशोकवत्तं मे प्रीताः स्वच्छनोपमा तस्याः शिखाया मध्ये परमा आत्मा व्यवस्थितः स ब्रह्मसशिवस्तारस्ते त्रस्तोक्षरं परमस्वरान् राजाधिराजाय प्रदय्यसाहिने नमो वयं वैश्रवणाय कर्महे समेकामान्कामकामाय मध्यो कामेश्वर वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं स्वारमेष्ठं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायेष्यात् सार्वभौमस्सार्वभौमः आन्धारामरान्धार पृथिव्ये समुद्रपर्यन्तायाः एकराज्ये तदप्येदन्तोपभीमोर्दपरिवेष्टार परतस्याः संग्रहे आविक्षणस्य कामप्रिये विश्वेदेव सभासुरैते अदहितं विष्णवे जगन् निर्वपति यज्ञावै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते स्वोत्रगृहादि विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणाधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి అందరూ కూడా అట్లాగే పూలు అక్షంతలు పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేయండి సత్యనారాయణ దేవత ధర్మ 2 చేతులతోటి కలశం మీద వేసి నమస్కారం చేయండి ప్రదక్షిణాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి ఒకసారి కింద నేలని చేతులతో తాకి నమస్కారం చేసుకోండి నేలని ఘంటాంగోదయామి అనేక విధవాయిద్యాం శ్రావయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజా సమర్పయామి చేతిలో అక్షంతలు పట్టుకోండి అందరు కూడా यस्य स्मृत्यात् नामोऽप्यार्वः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णताङ्ग्यात् सत्योमस्ते तमच्युतं అందరూ కూడా చేతులు జోడించుకొని చెప్పండి అక్షంతలు పట్టుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన కార్తీక మాస విశేష సమయే तुलजा भवानी देवालये रमा सहित
వీరవేంకట సత్యనారాయణ దేవత సామూహిక వ్రత కథ పూజనేన భగవాన్ సర్వాత్మిక సర్వం శ్రీ పరమేశ్వర అర్పణం అస్తు. అక్షంతలు మీ వారికి ఇచ్చేసి చేతిలో నీళ్లు పోసుకొని కింద ప్లేట్లో కానీ ఇక్కడ వదిలిపెట్టేసేది స్వామివారి ముందర. చరణారవిందార్పణమస్తు. సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు. సత్యనారాయణ స్వామి భగవానికి అత్యంత వైభవంగా కార్తీక మాసంలో విశేషంగా అమ్మవారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడము మనకు ఆ భాగ్యం దొరకడము మహాభాగ్యం. అంటే ఏదైనా సరే పూర్వజన్మ స్మృత భాగ్యం అంటేనే ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం జరుగుతుంది. కావున మనకు లలితా శాస్త్రంలో చెప్పి ఉన్నారన్నమాట. చతుషష్ఠ్యుపచారాఢ్య చతుషష్ఠి కళామయి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. అంటే మనం ఏ పూజ ఆచరించినా కూడా శ్రద్ధాభక్తులతోటి ఆచరించిన వాళ్ళకి ఎలాంటి ఫలితం దక్కుతుంది అంటే మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు. చతుషష్ఠి కళా విద్య అంటే చతుషష్ఠి అంటే 64 కళలు ఉంటారన్నమాట. అంటే ఏదైనా కూడా మనము విద్య అయినా ఉద్యోగమైన నాట్యమైన సంగీతమైన పూజ అయినా ఏదైనా కూడా ఇవన్నీ కలుపుకొని 64 కళలు ఉంటాయన్నమాట. అది ఎవరికి ఏ కళ కావాలో ఆ కళలో నైపుణ్యం అనేది స్వామివారు ఇచ్చి తీరుతారు. కావున ఇంకొకటి మనకు మత్సమ పాతకే నాస్తి పాపఘ్నే